గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణలో తీసుకొని ఏ రోజు కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా వారికి ఆ రోజు అమ్మఒడి కానివ్వండి, అలాగే పెన్షన్లు కానివ్వండి, అలాగే ఇళ్ల పట్టాలు కానివ్వండి, అలాగే రేషన్ కార్డులు కానివ్వండి, ఇవేమి కూడా వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణలో తీసుకొని అవన్నీ కూడా ఇవ్వకుండా వారిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా మా మంత్రి గారు కానివ్వండి, అలాగే సీఎం గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే ఆ సాధికార సర్వేలో వాళ్ళని ఎంప్లాయీస్గా పనిలో గత ప్రభుత్వం తీసుకుందో అది తీసివేసి ఈరోజు అంగన్వాడీ అక్క చెల్లెమ్మల అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకానికి వాళ్ళ అర్హులుగా భావించి ఏదైతే రేపు 3 సిలిండర్స్ ఇస్తున్నామో అవి కానివ్వండి, అలాగే పెన్షన్లు కానివ్వండి, గత ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్ రిటైర్ అయినా సరే వాళ్ళ ఇంట్లో పెన్షన్లకు అర్హులు ఉన్నా కూడా వారిని ఎంప్లాయీస్గా పరిగణలో తీసుకొని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈరోజు గౌరవ మంత్రి గారు సీఎం గారు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ చాలా సంతోషంగా ధన్యవాదాలు చెప్పేటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ఎంతో పని భారం ఉంటుంది, ఏదో రకరకాల